ఇక గుంటూరులో రెండవ రోజు ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు మారిషస్ అధ్యక్షుడు ధర్మ గోకుల్ హాజరు కానున్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు దేశంతో పాటుగా ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది తరలివస్తున్నారు. ఇక చివరి రోజైన రేపు సీఎం చంద్రబాబు ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, ఏదైతే ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి ఈ రోజు రెండో రోజు అయితే మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా కూడా ఈ రోజు ఒక గొప్ప అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. ఎవరైతే మారిషస్ ప్రధాని ధర్మ గోకుల్ ఉన్నారో ఆ ధర్మ గోకులు ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయన హాజరవటం అనేది ఒక గుడ్ అచీవ్మెంట్ గా కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే గతం నుంచి అంటే ఒక 200 ఏళ్ల నుంచి కూడా తెలుగు ప్రజలు అనేక ప్రాంతాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు వెళ్లడం జరిగింది. దానికి సంబంధించి ప్రధానంగా శ్రీలంక కానివ్వండి, మారిషస్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, భూటాన్, అలాగే ఇక వెస్టిండీస్ దీవుల్లో కానివ్వండి పెద్ద ఎత్తున కూడా తెలుగు సంతకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తెలుగుకి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి తెలుగుని కాపాడుకోవటానికి అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా తపన పడుతున్నారు అనడానికి ఈ రోజు ఈ ధర్మ గోకులు రావటమే ప్రధాన నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ తెలుగు మహాసభలు గుంటూరులో జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్లి ఆహ్వానించిన వెంటనే కూడా ఈ ధర్మ గోకులు రావటానికి ఆయన అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి. అంటే ఎంత తెలుగు ప్రజలు అక్కడ ఏ విధంగా ఉన్నారు, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అనే దానికి ఒక అచీవ్మెంట్ గా ఇది చూడొచ్చు. అలాగే తెలుగు భాషాభివృద్ధి ఇక ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరి మనసులో కూడా ఎంత నిగూఢంగా ఉంటుంది అనే దానికి ఇదొక ఉదాహరణ. తెలుగు భాష అభ్యున్నతి కోసం ప్రధానంగా కూడా ఇక్కడ ఈ భాషకి సంబంధించి తెలుగు భాష సంస్కృతి, అదే విధంగా కూడా తెలుగు భాషకు సంబంధించినటువంటి రచనలు, సాహిత్యానికి సంబంధించినటువంటి వివిధ అంశాల మీద కూడా ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో అయితే మాత్రం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నైతే మాత్రం ఈ కార్యక్రమాలకు సంబంధించి కార్యక్రమాలని ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నరసింహ అయితే ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఖమ్మంపాటి రామ్మోహన్, ఎవరైతే ఒడిశా గవర్నర్ ఉన్నారో ఆయన వచ్చారు. అలాగే ఈ రోజైతే మాత్రం ఈ మారిషస్ ప్రధాని కూడా వస్తున్నటువంటి నేపథ్యం. అంటే ప్రధానంగా ఇక్కడ చెప్పాల్సిన అంశం ఏంటంటే ఇక తెలుగు భాష అనేది మెల్లమెల్లగా కూడా అంతరించిపోతున్నటువంటి కాలంలో తెలుగు భాష అభివృద్ధికి, తెలుగు భాష వికాసానికి ఈ ఏర్పాట్లు అనేవి తెలుగు భాష ప్రపంచ మహాసభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 3వ మహాసభ జరుగుతూ ఉంది. ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే కూడా తెలుగు మనల్ని పలకరిస్తుంది, అక్షర మనల్ని ఆహ్వానిస్తుంది. ఆ విధమైనటువంటి పూర్తి తెలుగు వాతావరణాన్ని అయితే ఆ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రానికి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి తెలుగు భాష అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. రేపైతే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయనైతే వస్తారు. అదే విధంగా కూడా తెలుగు భాష అభ్యున్నతికి చేస్తున్నటువంటి కృషిని తెలుగు భాష మర్చిపోకూడదు. అదే విధంగా కూడా అమ్మని ఏ విధంగా మర్చిపోరు, అదే విధంగా కూడా మాతృభాష అయిన తెలుగుని కూడా మర్చిపోకూడదు అనేటువంటి సదుద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఈ మహాసభ ప్రధాన ఉద్దేశం తెలుగు భాషకి మరింత ప్రాధాన్యత సంతరించడం, అదే విధంగా కూడా తెలుగును ప్రోత్సహించడం. అంటే యాక్చువల్ గా కూడా ఒక జీవితంలో సక్సెస్ కావాలి, జీవితంలో ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఇంగ్లీషు భాష అవసరమవుతున్నటువంటి ఈ రోజుల్లో అదే విధంగా కూడా మనలో ఉన్నటువంటి ఈ సృజనాత్మకతను, మనలో ఉన్నటువంటి ఈ భావనలను, మనలో ఉన్నటువంటి ఏవైతే నిగూఢమైనటువంటి ఈ అభ్యర్థనలు ఏవైతే ఉంటాయో వాటిన్నిటిని కూడా తెలియజేసే విధంగా కూడా తెలుగు భాషలో గనక ఒక పదాన్ని మనం గనక ఎంత ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నా తెలుగు భాషలో గనక మనం ఒక భావాన్ని వ్యక్తం చేశామంటే అది గుండె లోతుల నుంచి వస్తుంది. కానీ ఇంగ్లీష్ భాష ద్వారా వచ్చేటువంటి ఒక భావం అనేది కృత్రిమంగానే ఉంటుంది అని తెలియజెప్పే విధంగా కూడా ఈ భాషకు సంబంధించి భాషా సంస్కృతిని, భాషని పరిరక్షించుకునే విధంగా కూడా ఈ తెలుగు భాషకు సంబంధించినటువంటి మహాసభ ఏర్పాటు చేశారు. ఈ భాషకు సంబంధించి తెలుగు భాష వికాసానికి ప్రోత్సహించే విధంగా కూడా రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యం ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ తెలుగు భాషకు సంబంధించి ప్రపంచ మహాసభలు అనేవి అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి నేపథ్యం. నిన్నైతే మాత్రం అద్భుతంగా జరిగింది. అదే విధంగా కూడా అక్కడ
ఏదైతే తెలుగు జానపదాలు, అదే విధంగా కూడా తెలుగు భాష సాంస్కృతికి సంబంధించి వస్త్రధారణతో విద్యార్థులు కూడా హాజరు కావటం, జానపద కళలు, జానపదానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా నిన్న స్టేజీ మీద తెలియజేశారు. అదే విధంగా కూడా ఎవరైతే పదపితామహుడైనటువంటి అన్నమాచార్యులు ఉన్నారో, అన్నమాచార్యుల సంకీర్తన ఒక పక్కన జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరో పక్కన సంస్కృతికి, కళలకు సంబంధించినటువంటి ఈ తెలుగు భాష వికాసానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే మాత్రం ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇక్కడికి అయితే మాత్రం తెలుగు భాష అభిమానులు వస్తున్నటువంటి నేపథ్యం అని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.